హాయ్ ఎవ్రీవన్ 4 to 5 ఇయర్స్ బేబీ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ పార్ట్ 11 అండి. నేను ఆల్రెడీ 10 షార్ట్స్ అప్లోడ్ చేశాను, ఎలా కటింగ్ చేసుకొని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది. ఇక్కడ నేను బాటమ్ పార్ట్ని అంటే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని పార్టీ వేర్ లుక్ వచ్చే విధంగా ఎలా డిజైన్ చేశాను అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా నేను బాటమ్ పార్ట్ అనేది కెన్ స్టిఫ్ని యూజ్ చేసి ఇలా కింది సైడ్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నేను డిజైన్ అనేది చేస్తున్నాను. దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి కెన్ స్టిఫ్ని అనేది నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను. ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీ నేను ఫ్రంట్ పార్ట్ వరకే చేస్తున్నాను. దీనికి ఎక్కువ మెటీరియల్స్ కూడా ఏమీ అవసరం లేదు. B7000 గ్లూ, అలాగే రౌండ్ కుందన్స్ అంటే కొంచెం పెద్ద సైజు ఉంటాయి కదా, ఆ కుందన్స్ తీసుకున్నాను డ్రెస్కి మ్యాచింగ్గా లెమన్ ఎల్లో కలర్. ఇంకొకటి స్టోన్ చైన్. ఈ మూడిటితోటి మనం చాలా ఈజీగా వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్లూ అనేది డాట్స్ లాగా అప్లై చేశాను. అంటే ఫస్ట్ లైన్కి 4 డాట్స్ అనేది యూజ్ చేశాను. సెకండ్ లైన్కి వచ్చేసి 5 డాట్స్ అనేది పెట్టి దానిపైన ఈ రౌండ్ కుందన్స్ ఉన్నాయి కదా, ఆ కుందన్స్ని అనేది స్టిక్ చేశానండి. ఇలా మనం చాలా ఈజీగా 1 అవర్లోనే కంప్లీట్ చేసుకోవచ్చండి ఫ్రంట్ పార్ట్ వర్క్ అనేది. ఇక్కడ ఫస్ట్ మనం 4 డాట్స్ అనేది యూజ్ చేసాము ఫస్ట్ లైన్కి. సెకండ్ లైన్కి 5 డాట్స్ యూజ్ చేసి ఇలా రౌండ్ కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవాలి. మనకి లైన్ పెరిగే కొద్దీ ఒక్కొక్క డాట్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నామంటే మనకి కింది సైడ్ ఫ్లేర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా మనం కుందన్స్ అన్నీ ఫస్ట్ గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత కుందన్స్ అనేది ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్లేస్ చేసుకొని వీటిని గట్టిగా ప్రెస్ చేసామంటే క్లాత్కి పట్టేసి ఉంటుంది. ఇలా మనం స్టిక్ చేసుకున్న తర్వాత స్టోన్ చైన్ కూడా స్టిక్ చేసుకోవాలి. దీని చుట్టూ అంటే ఈ రౌండ్ కుందన్ ఉంది కదా, దాని చుట్టూ మనం స్టోన్ చైన్ అనేది ఫస్ట్ ఒకటి ముందుగానే మెజర్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని స్టోన్ చైన్ మొత్తాన్ని ఒకేసారి కటింగ్ అనేది చేసుకున్నామంటే 1 by 1 మనం ఇంకా గ్లూ అనేది అప్లై చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా చాలా ఈజీగా మనం స్టిక్కింగ్ అనేది చేసుకోవచ్చు. నాకు బాడీ పార్ట్కి వర్క్ చేయడానికి టైం ఎక్కువ పట్టింది, కానీ 2 days ఈ బాటమ్ పార్ట్కి వర్క్ చేయడానికి తక్కువ టైంలోనే అయిపోయిందండి. 1 అవర్లోనే మనకి వర్క్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా మనం ఫస్ట్ ముందుగానే స్టోన్ ఇవి ఉంది కదా రౌండ్ కుందన్స్, వాటిని స్టిక్ చేసుకున్న తర్వాత దీని చుట్టూ మనం స్టోన్ చైన్ని ఒక లైన్ అయినా లేదంటే 2 lines 3 lines మనకి నచ్చిన విధంగా ఎన్ని లైన్స్ అయినా స్టిక్ చేసుకోవచ్చు. మనం ఎన్ని లైన్స్ ఎక్కువగా స్టిక్ చేసుకుంటే మనకి అంత షైన్ ఉంటుంది, లుక్ అనేది చాలా హెవీగా కనిపిస్తుంది. ఈ బాటమ్ పార్ట్కి వర్క్ చేయడానికి మనకి మెటీరియల్స్ ఈ కుందన్స్ ఉన్నాయి కదా, అవి 20 to 30 రూపీస్ ఉంటుంది. ఈ స్టోన్ చైన్ మీటర్ వచ్చేసి మనకి 25 రూపీస్. ఒక 4 meters తీసుకున్నామంటే బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ రెండింటికి కూడా వర్క్ అనేది చేసుకోవచ్చు. మనము ఈ స్టోన్ చైన్ చుట్టూ స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు, అంటే సూది దారంతో టాకాల్ లాగా అయినా వేసుకోవచ్చు, లేదంటే బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ అయినా చేసుకోవచ్చు. ఐరన్ చేసుకున్నామంటే మనకి ఊడిపోకుండా ఈ కుందన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా